బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పంజాబ్, చండీగఢ్, గుజరాత్ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. భారత్లోని సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ డ్రోన్ దాడులకు తెగబడుతుంది. ఇవాళ తెల్లవారుజామున అమృత్సర్లో ఖాసా కంటోన్మెంట్ గగనతలంలో భద్రతా బలగాలు పాక్ డ్రోన్లను గుర్తించాయని ఆర్మీ అధికారులు తెలిపారు. వైమానిక రక్షణ విభాగాలు వెంటనే దాన్ని కూల్చివేశాయన్నారు. అందుకు సంబంధించిన వీడియోను, చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరోవైపు శ్రీనగర్ విమానాశ్రయం పైన డ్రోన్లతో దాడికి పాక్ యత్నించినట్టు తెలుస్తుంది. శ్రీనగర్లోని పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్టు అధికారులు పేర్కొన్నారు. శ్రీనగర్ ఎయిర్ బేస్ పై డ్రోన్లతో దాడి చేయగా సైన్యం వాటిని తిప్పికొట్టింది. చండీగఢ్లోనూ తెల్లవారుజామున దాడులు జరిగినట్టు అధికారులు పేర్కొన్నారు. పఠాన్కోట్లో ఉదయం 5 గంటలకు భారీ పేలుళ్ల శబ్దాలు వచ్చినట్టు తెలిపారు. జమ్మూ నుంచి గుజరాత్ వరకు పలు చోట్ల పాక్ దాడులకు పాల్పడగా భారత సైన్యం వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. సరిహద్దు ప్రాంతాల్లో అధికారులు సైరన్లు మోగిస్తూ ప్రజలను అప్రమత్తం చేశారు. విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. పాక్ డ్రోన్ దాడిలో పలువురు గాయపడ్డారు. ఇక ఇదే అంశానికి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు. థ్యాంక్ యూ విజయ. పహల్గామ్ ఉగ్రవాది తరువాత పాకిస్తాన్ భారత్ మధ్య నెలకొన్నటువంటి సత్సంబంధాలు కావచ్చు, అదేవిధంగా జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం కావచ్చు, తీవ్రవాదులపై భారత్ ప్రకటించినటువంటి ఏదైతే దాడి కావచ్చు, ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కనుక భారతదేశ బోర్డర్ ఏదైతే ఉందో బోర్డర్ లో అయితే యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. యుద్ధ వాతావరణంతో పాటు కంటిన్యూస్ గా ఏదైతే పూర్తి స్థాయిలో పాకిస్తాన్ మనపై కంటిన్యూస్ గా బుల్లెట్ల వర్షం కురిపిస్తుంది. అదేవిధంగా డ్రోన్లతో కూడా దాడి చేసేందుకు కూడా ప్రయత్నాలు సాగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు భారత్ బోర్డర్ సంబంధించినటువంటి పంజాబ్ కావచ్చు, ఇటు హర్యానా, చండీగఢ్ సంబంధించి, అదేవిధంగా మొత్తం ఓవరాల్ గా ఇటు జమ్మూ అండ్ శ్రీనగర్ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా పూర్తిగా హై అలర్ట్ ప్రకటించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో చూసుకున్నట్టు పంజాబ్ అమృత్సర్ ప్రాంతంలో ఖాసా కంటోన్మెంట్ లో పాక్ డ్రోన్ కూల్చివేత, అదేవిధంగా కంటిన్యూస్ గా 300 నుంచి 400 వరకు డ్రోన్లను ఉపయోగించిన పరిస్థితి కావచ్చు. ఇవన్నిటిని కూడా పూర్తి స్థాయిలో భారత్ పూర్తి స్థాయిలో కూడా దీన్ని ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అక్కడ 9 ఏవైతే కేంద్రాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూల్చివేయడం, అదేవిధంగా 100 మందికి పైగా కూడా మృత్యువాత పడే విధంగా భారత సైన్యం ధీటుగా కూడా దానిపై దాడి చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిగా భారత్ లో కూడా ఒక బ్లాక్అవుట్ గా ప్రకటించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. భారత్ లో పూర్తి స్థాయిలో ఏదైతే ఉద్రిక్తలు పెరుగుతున్నాయి, ఉద్రిక్తల నేపథ్యంలో అయితే మాత్రం చండీగఢ్, పాటియాలా వైమానిక దాడుల సైరన్లు కూడా మోగించారు. 3 సైనిక స్థావరాలపై కూడా పాక్ జరిగిన ఇటు క్షిపణి కావచ్చు, డ్రోన్ దాడిని కూడా భారత్ భగ్నం చేసిన గంటల్లోని ఈ హెచ్చరికలను కూడా చేసి దీన్ని పూర్తి స్థాయిలో ఏదైతే ప్రజలు ఎవరు కూడా మొత్తం పూర్తిగా బ్లాక్అవుట్ పాటించాలని, ఎవరు కూడా బాల్కనీలోకి రావద్దని, ఎవరు కూడా బయట తిరిగే అవకాశం సాహసం చేయవద్దంటూ కూడా ఇప్పటికే అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో వార్నింగ్ కూడా ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే అవకాశం ఉందని భావిస్తున్నారు, ఏదైతే ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ కావచ్చు, ఎయిర్ వార్నింగ్స్ ఇచ్చిన నేపథ్యంలో అయితే కనుక ఎయిర్పోర్ట్స్ సరౌండింగ్స్ లో ఉన్న వారందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వాలకు ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి విద్యా సంస్థలన్నింటిలో కూడా మూసివేస్తున్నట్టుగా కూడా ప్రకటించారు. ఈ 3 రోజులు ఆల్మోస్ట్ ఈ రానున్న 3 రోజులు కూడా చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందంటూ కూడా ఇటు పంజాబ్ ప్రభుత్వం క్లియర్ గా ఆదేశించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేవిధంగా ముందు జాగ్రత్త చర్యగా ఏదైతే
తాంతన్ కావచ్చు, ఫాజిల్కా జిల్లా అధికారులు అయితే మాత్రం అంటే మేజర్ ఈవెంట్స్ అయినటువంటి మ్యారేజెస్ కావచ్చు, లేదంటే ఫంక్షన్స్ కూడా మాస్ గ్యాదరింగ్ ఉన్నటువంటి ఏ కార్యక్రమాలు కూడా చెయ్యవద్దు అంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తారు. అదేవిధంగా ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్ సంబంధించి ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లోని ఇటు కుప్వారా, బారాముల్లా, యూరి, పూంచ్, మందర్, రాజౌరి సెక్టార్లలో అయితే మాత్రం ఇటు మోటార్లు, భారీ ఫిరంగుల్లో అయితే ఉపయోగిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే పాకిస్తాన్ వీటిని ఉపయోగిస్తూ భారత్ను కవ్వింపు చర్యలకు పాల్పడుతుందా, లేదంటే కనుక ధీటుగా భారత్ను ధీటుగా ఎదుర్కొంటున్న నేపథ్యంలో అయితే కనుక భారత్ పై కవ్వింపు చర్యలు పాల్పడడం ఎంతవరకు సపోర్ట్ కూడా ఆలోచించిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా పూర్తి స్థాయి యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పూర్తిగా భారత్ సంబంధించి మొత్తం బోర్డర్ లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా చాలా అలర్ట్ గా ఉండాలని, భారీ ప్రాణ నష్టం జరగకుండా కాపాడుకునేందుకు ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసినటువంటి ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో కఠిన ఈ ఆంక్షలన్నీ కూడా పాటించాలంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ప్రజలకు కావచ్చు, ఆస్తికి సంబంధించి భారీగా నష్టం కలిగించే విధంగా వాటి ప్రయోగాలు కూడా చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అదేవిధంగా చైనాకు సంబంధించినటువంటి కొన్ని రాకెట్స్ కావచ్చు, రాకెట్ లాంచెస్ సంబంధించి అటువంటివన్నీ కూడా వీళ్ళు ఉపయోగిస్తున్న నేపథ్యంలో వాటిపై కూడా చాలా జాగ్రత్తగా ఉండాలంటూ, మాస్ గ్యాదరింగ్స్ అన్నిటికీ దూరంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలంటూ కూడా ఇటు ప్రజలను అయితే మాత్రం చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే రానున్న 3 రోజులు కూడా మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా మాక్సిమం బ్లాక్అవుట్ పాటించే విధంగా ప్రజలందరూ సన్నద్ధంగా ఉండాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. విజయ, థ్యాంక్ యూ నాయుడు.